మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, దీపారాధన ఇది కూడా ఒక పెద్ద సందేహం అండి. దీపారాధన ఏ సమయంలో చేయాలి? 2 పూటలా చేయాలా, లేకుంటే 3 పూటలానా, లేకుంటే 1 పూట చేసినా సరిపోతుందా? ఎందుకు చేయాలి అసలు దీపారాధన? ప్రతినిత్యం చేయవలసిందేనా? దీపారాధన అనేది ఏదైతే ఉందో లక్ష్మీ కటాక్షంగా చెప్పొచ్చు. ముందుగా మనకు లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడానికి ముఖ్య కారణంగా చెప్పుకుంటాం. ఏదైతే మనము నిత్యము చేసుకున్న దాంట్లో ఇంట్లో ఏదైతే దీపారాధన జరగని ఇల్లు ఉంటుందో అందులో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందంట. నిత్యము దీపారాధన అందుకే చేసుకోవాలని చెప్తాం. ఇప్పుడు మనం చాలా మంది ఇంట్లలో కొంతమంది ఏం చేస్తారంటే, మాకు పూజలు లేవు స్వామి అని చెప్పేసి 1 సంవత్సరం పాటు దీపారాధన చేయకుండా ఉంటారు. అలా చేయకూడదమ్మా. ఇప్పుడు మనం 3 పూటలు తింటున్నాం కదమ్మా. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారన్నప్పుడు అసలు సంవత్సరం పాటు దీపారాధన కాదు కదా, కనీసం గుడి వైపు కూడా వెళ్ళరు. అది చాలా చాలా తప్పమ్మా. మనము 3 పూటలు భగవంతుడు ఇచ్చినదే తింటున్నాం. మరి అటువంటి భగవంతుడికి మనం ఇంత దీపము, ధూపము, నైవేద్యం అంటే స్వామివారు ఏం ప్రత్యేకంగా పండ్లు పలహారాలు ఏం లేకుండా ఇంత చక్కెర నైవేద్యమైనా మనం ఇంట్లో పెట్టుకుంటాం. మరి అలాంటప్పుడు అంత చిన్న పని కూడా మనం చేయలేకపోతే ఎలా అమ్మా? ఆ దేవుడిచ్చినవి అన్ని అనుభవిస్తున్నాం. మరి ఆ సంవత్సరం పాటు ఇలా చెప్పుకోవచ్చమ్మా. ఏంటి, మనం ఫంక్షన్స్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మన ఇంట్లో ఒక వ్యక్తి లేడు కాబట్టి ఆ బాధలో ఒక ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, అలాగే పార్టీస్కి వెళ్ళొద్దు. ఇలాంటి వాటి అన్నింటినీ నిషేధం చెప్పారు, కానీ దేవుడికి దగ్గరికి వెళ్ళొద్దు, దేవుడికి పూజ చేయొద్దు అనేది ఎక్కడ చెప్పలేదు. ప్రత్యేకంగా దేవాలయంలో అభిషేకాలంటే చేయకూడదు, కానీ నిత్య పూజన అయితే చేసుకోవచ్చు. ఇంట్లో దీపారాధన చాలా ముఖ్యం. సంవత్సరం పాటు మీరు చూడండి, కావాల్సి అలా సంవత్సరం పాటు వదిలిపెట్టిన వారి ఇంట్లలో చాలా గొడవలు ఏర్పడతాయి. అన్న తమ్ముళ్ళ మధ్య విభేదాలు వస్తాయి, అలాగే వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయని 1 సంవత్సరం పాటు ఇంట్లో దీపారాధన జరగకపోతే. కాబట్టి ఖచ్చితంగా నిత్యము దీపారాధన అనేది చేయాలి. అందులో చాలా మందికి సందేహం ఏముంటుందంటే, ప్రొద్దున ఏ టైంలో చేయాలి, సాయంకాలం ఏ సమయంలో చేయాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో 2 పూటల ఖచ్చితంగా చేస్తే చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రాతకాలము మనకు చెప్పుకుంటాం కదమ్మా, బ్రాహ్మీ ముహూర్తం. అందరికీ బ్రాహ్మీ ముహూర్తం అంటే కుదరకపోవచ్చు. పంతులు గారు అందరూ బ్రాహ్మీ ముహూర్తం అనే అంటారు. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తములో చేయడం అనేది చాలా ఉత్తమమైన సమయం. లేదా మనకు సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు సూర్యహోర అని చెప్పుకుంటాం. మనం సూర్యహోర అనేది ఏదైతే ఉందో, మనకు రవిహోర వచ్చేసి మనకు 2 గంటల పాటు మినిమంగా చెప్పుకుంటాం. 2 గంటల పాటు ఉంటుంది. ఆ రవిహోర మనకు సూర్యోదయం అయినప్పటి నుంచి 2 గంటల పాటు ఏదైతే ఉందో అంతలోపు మనం దీపారాధన చేసుకోవాలి. అది చాలా విశేషంగా ఫలిస్తుంది. తర్వాత సాయం సంధ్యా సమయంలో కూడా మనకు సూర్యుడు అస్తమించిన తర్వాత మనకు ఏదైతే ఉందో మనకు అర్ధ గడియ అంటే లేదా గడియ 24 నిమిషాలు, 6:30 నుంచి 7 వరకు మనం ఆ ఒక్క గడియలో మనం చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటున్నాం. కాబట్టి ఈ 2 పూటల ఖచ్చితంగా చేయాలి. చాలా మంది సాయంకాల సమయంలో చేసినా చేయకున్నా ప్రాతకాల సమయంలోనైతే ఖచ్చితంగా విడవకుండా చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు చెయ్యని సమయంలో ఉన్న మగవారు ఎందుకు కాదు చేయాలి. మగవాళ్ళు కూడా బిజీగా ఉన్నామంటే పిల్లలతో ఎందుకు కాదు చేయించాలి. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన చేయాల్సింది. అలా చేస్తే మన ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి కొలువై ఉంటున్నాం. ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి అది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి మనం పిల్లలకు నేర్పించాలి అని అంటే మాత్రము మనకు ఆధునికత ఎంత పెరుగుతూ ఉందో ఆధ్యాత్మికతంగా అంత తగ్గుతున్నాం. కాబట్టి ఆధునికంగా పెరిగిన ఆధ్యాత్మికాన్ని కూడా పిల్లలకు బోధించేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం నేర్పించాలి. అందులో ఈ దీపారాధన, దేవాలయానికి వెళ్ళడము, అలాగే మన యొక్క ధర్మం గురించి తెలుసుకోవడం, ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఆ పిల్లలకు మనం బోధించాలమ్మా. మనందరి బాధ్యత, అంటే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి బాధ్యత పిల్లలకు నేర్పించడం. నేను కొంతమంది ఇళ్లలో గమనించానండి,
విశేషంగా ఉన్నప్పుడు అంటే వారంలో శుక్రవారం మేము చాలా విశేషంగా చేస్తామండి, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, ఆ ఒక్క రోజు దీపం పెడతాను, మిగతా అన్ని రోజులు మాకు ఈ పనుల వల్ల అవ్వదు అని అంటారు. అలా వారానికి ఒక్కసారి పెట్టేవాళ్ళు అది అది కరెక్టే అది అంటారా? కూడా కాదమ్మా. వారానికి ఒకసారి మనము భోజనం అయితే రోజు చేస్తాం కదమ్మా 100%గా అవునండి, అదైతే. ఖచ్చితంగా. కాబట్టి వారానికి ఒకసారి చేస్తాము, పండగలప్పుడే చేస్తాము. కావాల్సి వస్తే వారానికి ఒకసారి మీరు ఆ యొక్క పటాలన్నింటిని తుడిచేసి ఉన్న విగ్రహాలను అభిషేకం చేసుకోండి. కానీ నిత్య దీపారాధనకు అవన్నిటితో సంబంధం లేదు. ఏం లేదు, ఇంత ఉన్న పాత పూలనన్నిటిని తీసేసి మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ భగవంతుడికి ఇంత చక్కెరను ధూపమో దీపమో హారతో చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనం వారం వరకు దీపారాధననే చేయలేము అనేది మాత్రం చాలా తప్పమ్మ. అందరూ దీపారాధన చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం గానీ శ్లోకం గానీ ఏదైనా తెలియచేయండి గురుగారు. దీపారాధన సమయంలో చాలా విశేషమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి, కానీ అందులో దీపదేవ్యై నమః అందరూ మంత్రయుక్తంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది. కానీ ఓం శ్రీ దీపదేవ్యై నమః అనుకుంటూ ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తే చాలు. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఆ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. అది చెప్పుకొనైనా దీపారాధన. కానీ అవన్నిటికంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఓం దీపదేవ్యై నమః అంటూ ఆ దీపాన్ని ఇదైతే అందరూ చెప్పగలుగుతారు. చెప్పగలుగుతారు. దీపదేవ్యై నమః అని చక్కగా ఒక 3 సార్లు చెప్పుకుంటే తలుచుకుంటూ చాలా 3 సార్లు చెప్పుకుంటూ దీపారాధన చేస్తే ఇలా చాలు. చేసిన ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలు ఎంత అంతే ఇచ్చిన భగవంతుడికి 5 నిమిషాలు కూడా 5 నిమిషాలు, 5 నిమిషాలమ్మా. అందులో 5 నిమిషాలు దీపారాధన, 5 నిమిషాలు మనిషి ధ్యానము, 5 నిమిషాలు ఆ స్వామివారి ఇంత నమస్కరించుకొని. అంటే అందులో కూడా విశిష్టత ఉందమ్మా. కోరడం వేరు, స్వామివారిని పూజించడం వేరు. నిజం కదా. అంతేకాని మనము అందుకనే చెప్పాను 5 నిమిషాలు మనం కావాల్సి దైవారాధన చేసుకోవచ్చు, 5 నిమిషాలు ధ్యానం తన స్వార్థం తన కోసం ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 నిమిషాలు స్వామివారికి మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు వేడుకోవచ్చు. అన్ని కలిపి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదమ్మా. కానీ ఇలా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఇలా చేయట్లేదు అన్న వాళ్ళు కనీసం ఇప్పటి నుంచైనా ప్రారంభిస్తే. నేను చాలా మందిని ఇలా గమనించానండి, జీవితాలు మారిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఎంతో మందిని చూసాను నిత్య దీపారాధన. మీరు నిత్య దీపారాధన ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిత్య దీపారాధన నిజంగా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే గనుక వాళ్ళకు చాలా విశేష ఫలితాలు. మీరు ఒక నెల కార్తీక మాసంలో చెప్పుకుంటాము, ఒక నెల రోజులు కార్తీక మాసంలో నిత్యం అందరు ఆడవాళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే వెళ్ళిపోయి స్వామివారికి పూజలకు చేయడము, అలాగే దీపారాధన చేయడం, ఇంకా దాన ధర్మాలు చేయడం ఎలా చేస్తారో ఆ ఒక్క మాసంలో చేయగానే వాళ్ళు ఎంతో పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఎంతో భక్తిగా స్వామివారికి మేము చేశామనేటటువంటి సంతోషాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. మరి అటువంటిది నిత్యము ఆ విధంగా చేసుకుంటే ఇంకా విశేష ఫలితం. అంటే ఎన్నో ఆగిపోయిన పనులన్నీ వాళ్ళకు ఈజీగా మూవ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు ఎంతో కటిక బాధలో ఉన్న వాళ్ళకు కూడా ఆ భగవంతుడు సునాయాసంగా ఆ బాధలన్నింటినీ నివృత్తి చేస్తాడని చెప్పొచ్చు. అంటే నిత్య దీపారాధనకు అంత విశిష్టత ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో. అది అలాగే మనకు చాలా మంది దేవాలయానికి వెళ్ళడం, దేవాలయానికి ప్రతిరోజు వెళ్తారు. కానీ పిల్లలకు కూడా తీసుకెళ్ళాలి, పిల్లలకు నేర్పించాలి. మా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు నేర్పించాలనేది. ఏంటంటే వారు పిల్లలను రోజు స్కూల్కి వెళ్ళే టైంలో తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఆదివారం హాలిడేసే కాబట్టి ఆదివారం రోజు తీసుకెళ్తే రోజు ఒక టెంపుల్కి తీసుకెళ్ళండి. ప్రతి వారంలో ఒక టెంపుల్, ఒకసారి ఆంజనేయ స్వామికి తీసుకెళ్ళండి, ఒకసారి శివాలయంకి, ఒకసారి రామాలయానికి, ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. అలాగే దైవము, భక్తి, శ్రద్ధ అనేవి పెరుగుతాయి వాళ్ళకు కూడా. చాలా చక్కగా సందేహాన్ని నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి. సంతోషం.